చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ సవాల్ విసిరారు. సునీల్ కు తెలంగాణలో స్టీల్ ప్లాంట్లు ఉన్నాయని నిన్న తణుకు సభలో వారు చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. దమ్ముంటే తనకు స్టీల్ ప్లాంట్లు ఉన్నాయని నిరూపించాలని సవాల్ విసిరారు. అది నిజమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఒకవేళ అది రుజువు చేయకపోతే బాబు పవన్ తప్పుకుంటారా అని ప్రశ్నించారు. తనకు పదవి వ్యామోహం లేదని, పవన్ కు ఎమ్మెల్యే కాకుండానే పదవి వ్యామోహం ఉందన్నారు. ఓడించేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఓడించడం పక్కన పెట్టండి, ఫస్ట్ మీ గెలుపు చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళే మిమ్మల్ని తిడుతున్నారు, అక్కడ టీడీపీ వాళ్ళే మీకు సహకరించట్లేదు. మరి ఈరోజు నాకు 33 ఏళ్ళైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను క్లీన్గా ఉంటాను, నేను నా పని ఏదో నేను చేసుకుంటాను, నేను మా ఫాదర్ మినిస్టర్ అని కూడా నేను ఎవరికి చెప్పుకోను. ఎందుకంటే పదవి అనేది శాశ్వతం కాదు. ఈరోజు పదవి ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ప్రజలు డిసైడ్ చేస్తారు, ప్రజలే కదా అన్ని డిసైడ్ చేసేది. మీరు పదవి అనుభవించకుండానే, ఒక ఎమ్మెల్యే అవ్వకుండానే మీరు ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటే మరి రేపు పొద్దున్న మీరు ఏదన్నా ఎమ్మెల్యేగా ఏదైనా ఎమ్మెల్యే పోటీ చేస్తారో ఎంపీ పోటీ చేస్తారో స్వాప్ చేసుకుంటూ అంటున్నారు. మరి ఏం చేస్తారో మరి మీకు కూడా తెలియనట్టుంది, మరి మాకు తెలియదు. అసలు ఇది రాజకీయమా? వ్యక్తిగతంగా ఎందుకు వెళ్తున్నారు? ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్. మరి నా ఛాలెంజ్ స్వీకరించండి. మరి ఆ ఫ్యాక్టరీలు ఎక్కడో 2 చూపించండి, నాకు చూపించి అవి నేను నా పేరు మీద కానీ మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఎవరి పేరు మీద ఉంటే అది మీకు గిఫ్ట్గా ఇచ్చేస్తాం. ఇచ్చేసి మేము రాజకీయాలు